ద్వారా భవిష్యత్తులో ఏం చేయాలి, 3 బ్యారేజీల్ని మరమ్మతులు సాధ్యమా కాదా, మరమ్మతులకు ఎంత అవుతుంది ఏంటి అనేటువంటిది ఇవన్నీ డిజైన్లో లోపాలు ఉన్నాయి, అదేవిధంగా ఇతర నాణ్యతా లోపాలు ఉన్నాయనేటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టుపై మొన్న కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ కూడా ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అంటూ కూడా దాన్ని కొట్టిపారేశారు. ఇట్లాంటి రిపోర్ట్లు చాలా చూసామని అన్నారు. ఏదో ఒక పిల్లర్ కూలినంత మాత్రాన అది పనికి రాకుండా పోతుంది అనేటువంటి పద్ధతుల్లో ఇటు ప్రభుత్వం కూడా దాన్ని కొండంతలు చేస్తోంది. ఇది సరైన విధానం కాదు. దానివల్ల చాలామంది రైతాంగానికి రిజర్వాయర్లో నింపాల్సిన అవసరం ఉంది. రంగనాయక సాగరు, అదేవిధంగా కొండపోచమ్మ, ఇతర మల్లన్న సాగరు వీటన్నిగా మేడిగడ్డ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ధాన్యం పండుతున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నీళ్లే అనేటువంటి క్లెయిమ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి రాజకీయ ప్రాంతం సంతరించుకుంది. ఎన్డీఏ ఇచ్చిన రిపోర్టు నిజానికి అది రాజకీయంతో ముడిపడిందా, నిజంగా టెక్నికల్గా నాణ్యతాపరమైనటువంటిగా అనేక అంశాలను అధ్యయనం చేసిన తర్వాతే ఎన్డీఏ రిపోర్ట్ ఉందా, అసలు ఎన్డీఏ రిపోర్ట్కి అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి, ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఇవాళ తెర మీదకి వస్తాయి. చర్చిద్దాం. అదే అంశం మీద చర్చలోకి వెళ్లే ముందు ఒక్కసారి వివరాలు ఒకసారి చూద్దాం. తెలంగాణలో ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన కాళేశ్వరం కూలిన మ్యాటర్ ఇప్పుడు మరోసారి హాట్ డిబేట్ గా మారింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫైనల్ రిపోర్ట్ రానే వచ్చింది. 378 పేజీల నివేదికలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, డిజైన్, నిర్వహణలో తీవ్ర లోపాలను ప్రస్తావించింది. ఈ బ్యారేజీల సంగతులపై పాలకు పాలు, నీళ్లకు నీళ్లు స్పష్టం చేసింది. డిజైన్ల దగ్గర నుంచి నిర్మాణం, నిర్వహణ వరకు ఎన్ని లోపాలున్నాయో వాటన్నింటిని బయటపెట్టింది. క్వాలిటీ కంట్రోల్ లేదు, కట్టిన తర్వాత మెయింటెనెన్స్ లేదు. దీన్నే ఎన్డీఎస్ఏ హైలైట్ చేసింది. కుంగిన మేడిగడ్డ 7వ బ్లాక్ అసలు పనికి రాదన్నది. ఆ గేట్లతో గేమ్స్ వద్దని చెప్పింది. బ్యారేజీల డిజైన్లో ప్రాథమిక లోపాలు ఉన్నాయని, మేడిగడ్డ బ్యారేజీని ఫ్లోటింగ్ స్ట్రక్చర్ గా డిజైన్ చేసి నిర్మాణంలో మాత్రం రిజిడ్ స్ట్రక్చర్ గా మార్చారన్నది. ఇది నిర్మాణ స్థిరత్వాన్ని దెబ్బతీసిందని ఐడెంటిఫై చేసింది. మేడిగడ్డ బ్యారేజీలో బ్లాక్ 7 పియర్లలో పగుళ్లు, నీటి సిపేజీ వల్ల నిర్మాణం కుంగడం, కాంక్రీట్ బ్లాక్లు విరిగిపోయాయన్నది. ఇవే కాదు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా సీపేజీ, కాంక్రీట్ బ్లాక్ల డ్యామేజ్ ఎందుకు జరిగిందో స్పష్టంగా ఐడెంటిఫై చేసి రిపోర్ట్ ఇచ్చింది. బ్యారేజీల నిర్మాణానికి ముందు సరైన భూసార పరీక్షలు, జియోఫిజికల్ స్టడీస్ నిర్వహించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వచ్చాయన్నది ఎన్డీఎస్ఏ. సరి అయిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాన్యువల్ లేకపోవడం వల్ల హైడ్రో మెకానికల్ మెయింటెనెన్స్ లో లోపాలు ఏర్పడ్డాయి. 2019-20 నుంచి సిమెంట్ కాంక్రీట్ బ్లాక్లు, లాంచింగ్ ఏప్రాన్లను చెక్ చేయకపోవడం, నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల బ్యారేజీలు బలహీనమయ్యాయన్నది. అంతేకాదు, ఎన్డీఎస్ఏ హైలైట్ చేసిన మరో విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ ను కేంద్ర జలసంఘం ఆమోదం పొందకముందే నిర్మాణం ప్రారంభించడం వంటి తప్పిదాలు జరిగాయన్నది. మేడిగడ్డ బ్యారేజ్లో 7వ గేట్ను ఆపరేషన్స్ కోసం ఉపయోగించకూడదని, శాశ్వతంగా మూసివేయాలి, లేదంటే పూర్తి స్థాయిలో రిపేర్ అయినా చేయాలని ఎన్డీఎస్ఏ సిఫారసు చేసింది. అంతేకాదు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ప్రస్తుతం రోజువారీ కార్యకలాపాలకు ఎన్విరాన్మెంటల్ స్టేట్స్ ను తట్టుకునే స్థితిలో లేవని నివేదిక చెప్పడంతో 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం కథ మొదటికే వచ్చినట్లయింది. ప్రస్తుతం పూర్తి స్థాయి జియోటెక్నికల్, జియోఫిజికల్ స్టడీస్, బ్యారేజీల కెపాసిటీ కోసం హైడ్రాలిక్, స్ట్రక్చరల్ డిజైన్ లో మార్పులు అవసరమన్నది. బ్యారేజీలు ప్రమాదకర స్థితిలో ఉండడంతో వీటిని నీటి నిల్వ కోసం ఉపయోగించడం ప్రమాదకరమని ఎన్డీఎస్ఏ వార్నింగ్ ఇచ్చింది. ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వగానే బీఆర్ఎస్ అగ్గి మీద గుగ్గిలం మాదిరిగా ఫైర్ అయింది. అసలు ఈ ప్రాజెక్టుపై రిపోర్ట్ ఇవ్వడానికి ఎన్డీఎస్ఏ ఎవరు అన్నదాకా మ్యాటర్ వెళ్లింది. ఈ నివేదిక రాజకీయ ప్రేరేపితమని, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముందు ఉద్దేశపూర్వకంగా రిలీజ్ చేశారని ఆ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. అదే సమయంలో కేంద్ర సంస్థలు ప్రశంసించిన వాటిని మాత్రం రజతోత్సవ సభలో కేసీఆర్ ఘనంగా చెప్పుకున్నారు. అంటే వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చిన కేంద్ర సంస్థలను విమర్శించడం, గత బీఆర్ఎస్ పాలనకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చిన సంస్థలను ఆ రిపోర్ట్లను మెచ్చుకోవడం వెనుక మతలబేంటన్న చర్చనీయాంశంగా మారుతుంది. అక్టోబర్ 9th మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో 21 అక్టోబర్ జరిగింది. కానీ మీరు గమనిస్తే ఏం జరిగింది, ఎన్డీఎస్ఏ ఎంత వేగంగా స్పందించిందంటే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రిలిమినరీ రిపోర్టు ఎప్పుడు ఇచ్చింది, 1 నవంబర్, అంటే జస్ట్ వితిన్ 1 వీక్ కూడా కాదు, ఇన్సిడెంట్ జరిగిన 2 రోజుల్లో వచ్చింది. 4 రోజుల్లోనే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ రజతోత్సవం జరిగేటప్పుడు తుది నివేదిక. ఇది రాజకీయం కాకపోతే ఏంది?
బ్యారేజీల్లో ఎక్కడైనా 2-3 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నిల్వ చేయరని, అయితే ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకు 14 టీఎంసీల దాకా నిల్వ చేసి కాళేశ్వరానికి ఈ పరిస్థితి తెచ్చారన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సింది మేడిగడ్డ దగ్గర కట్టి కోలుకోలేని దెబ్బ చేసి జనం డబ్బును వృధా చేశారంటూ ఫైర్ అయ్యారు. ఇది పొరపాటు ఆలోచన చేయాలి. ఎక్కడైతే కట్టినరో అక్కడ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయలే, సాయిల్ టెస్టింగ్ చేయలే. అదే విధంగా వీళ్ళు కట్టిన సంవత్సరంలోనే ఇనాగరేషన్ కి కొన్ని రోజుల్లోనే లోపాలు బయటపడ్డాయి. కానీ ఏ రోజు కూడా ఆ లోపాలు ఒప్పుకొని సరిదిద్దితే బహుశా ఇంత నష్టం, ఇంత ప్రమాదం జరగకపోయేదేమో. సో కాళేశ్వరం మ్యాటర్ తాజా రిపోర్టులో కుల్లం కుల్లాగా మారిపోయింది. రిపేర్లు చేస్తే ఒక బాధ, చేయకపోతే 1,00,000 కోట్ల ప్రాజెక్టు నిరుపయోగం అన్నది మరో బాధగా మారిపోయింది. ఈ విషయంలో రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా తెలంగాణ ప్రజలకైతే నష్టం జరిగిపోయిందన్నది వాస్తవం. ఇదే అంశం